హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం యూజీసీ నెట్ పేపర్ 1లో టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది కదా, అందులో మోస్ట్ రిపీటెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. ఓకేనా, ఎగ్జామ్ దగ్గరలో ఉంది. ఈ మోస్ట్ రిపీటెడ్ ఎంసీక్యూస్ మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి. ఎందుకు అంటే ఎగ్జామ్లో ఇది అస్తమాన రిపీటెడ్గా ఇవే ఎంసీక్యూస్ అడుగుతున్నాడు. ఓకేనా, కొంచెం కొంచెం మార్చి టాపిక్స్ మీదే. ఓకేనా, సో ఫస్ట్ చూద్దాము. స్వయం aims to achieve which of the following 3 cardinal principles of education. ఈ స్వయం అనేది మీకు ఎక్కడ వస్తుంది అంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టీచింగ్ మెథడ్స్ అని ఉంది కదా, అందులో వస్తుంది. అసలు ఈ స్వయం అంటే ఏంటి, అసలు స్వయంలో వాడు ఏం అడుగుతున్నాడంటే స్వయం aims to achieve which of the following 3 cardinal principles of education. స్వయంలో ఏమేమి 3 ప్రిన్సిపల్స్, 3 కార్డినల్ అంటే ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి, అసలు స్వయం ఎందుకు ఏర్పాటు చేయబడింది, దేనికి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో అసలు దీని గురించి తెలుసుకుంటేనే కదా మనకి అసలు దీనికి ఆన్సర్ చేయగలం. ఫస్ట్ స్వయం అంటే ఏంటో చూద్దాం. స్వయం అంటే ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇది దీని యొక్క అబ్రివేషను. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే అందరికీ ఉచితంగా మనకి ఎడ్యుకేషన్ అనేది అందాలి అనే సదుద్దేశంతో ఒక ప్లాట్ఫామ్, ఒక ఫ్రీ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసింది అనమాట. అందులో ఏంటంటే రకరకాల కోర్సెస్ ఫ్రీగా పెడుతుంది. అంటే ఒక చిన్న పిల్లల నుంచి మనకి పెద్దవాళ్ళు యూనివర్సిటీ వరకు ఏదైనా ఫ్రీ కోర్సెస్ రకరకాలు ఉంటాయన్నమాట. అందులో మనం జాయిన్ అయ్యి మనం ఆ ఫ్రీ కోర్సెస్ పొందొచ్చు. అందులో స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా వాళ్ళ సర్టిఫికేషన్స్ కూడా దానికి ప్రొవైడ్ చేస్తారు. ఇదే స్వయం స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇది గుర్తుంచుకోండి అబ్రివేషన్. ఓకేనా, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు స్థాపించారంట? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాపించింది. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీన్ని స్థాపించడానికి ఇది 3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయంట. ఆ 3 ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే ఫస్ట్ది యాక్సెస్, అంటే అందరూ ఈజీగా యాక్సెస్ చేయడానికి, అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా దాన్ని ఉపయోగించుకోవడానికి, లర్నింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళకి అంటే చదువుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి దీన్ని పెంపొందించారు, స్థాపించారు. నెక్స్ట్ది ఈక్విటీ అంటే అందరికీ సమానంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందించడానికి చేశారనమాట. ఈ యాక్చువల్లీ ఈ స్వయంలో రకరకాల పెద్ద వాళ్ళ ఐఎమ్స్, ఐఐటి ప్రొఫెసర్స్ కూడా టీచ్ చేస్తారు. సో క్వాలిటీ అంటే డెలివరింగ్ హై స్టాండర్డ్ ఎడ్యుకేషనల్ కంటెంట్. ఇందులో ఏముంటుందంటే చాలా హై స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషనల్ కంటెంట్స్ ఉంటాయన్నమాట, అందరికీ ఉపయోగపడాలి. అలా అని మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిగ్రీ చదవాలనుకోండి, ఒక బీకామ్ ఏదో చదువుతున్నారు, అందులో అన్ని టాపిక్స్ ఉంటాయి, మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఉంటుందా, దాంట్లోనే అన్ని సబ్జెక్ట్ ఉంటుందంటే చెప్పలేం. కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఓకేనా, స్పెషలైజ్డ్ కోర్సెస్, అలాగే ట్రైనింగ్ కోర్సెస్, ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని కావాల్సి వస్తాయి, అలాంటి కోర్సెస్, ఇలాంటివన్నీ ఉపయోగపడేవి ఉంటాయి, మీరు కూడా చూడండి. సో కాబట్టి మనకి 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటే 3 లక్ష్యాలు. కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటే ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి, స్వయం అనేది స్థాపించడానికి, దేన్ని అచీవ్ చేయడానికి స్థాపించబడింది అంటే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, క్వాలిటీ, కెరీర్ అండ్ స్కిల్స్ అని ఇచ్చాడు. క్వాలిటీ కోసం, కెరీర్ కోసం, స్కిల్స్ డెవలప్మెంట్ కోసమా? కాదు. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే, దాని ప్రిన్సిపల్ ఏంటంటే అసలు యాక్సెస్, అందరూ ఈజీగా యాక్సెస్ చేయాలి, ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందాలి. ఈవెన్ గ్రామాల్లో ఉంటారు కదా, రిమోట్ ఏరియాస్ అంటే అవే, గ్రామీణ ప్రజలకు కూడా ఈజీగా ఎడ్యుకేషన్ అనేది అందాలి అనేది. ఈక్విటీ అంటే సమానంగా అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. అండ్ క్వాలిటీ, హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది అందాలి అని చెప్పారు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇవన్నీ రాంగ్. క్వాలిటీ, కెరీర్, స్కిల్స్ కాదు. అఫోర్డబిలిటీ, ఈక్వాలిటీ అండ్ క్వాలిటీ కాదు. ఇన్నోవేషన్ కోసం అంటే కొత్తవి మనకి సృష్టించడానికో, లేదా కొలాబరేషన్, ఒకరితో ఒకటి ఇంకో కంపెనీస్తో కొలాబరేట్ అవడానికో, లేదా డైవర్సిఫికేషన్ కోసమో, అది ఆ పర్పసే కాదనమాట. స్వయం అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఫ్రీ ఎడ్యుకేషనల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఫస్ట్ దానికి ఆన్సర్ అర్థమైంది. వాట్ ఆర్ ద 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని అనగానే మనకి ఏమేమి గుర్తు రావాలి, యాక్సెస్, ఈక్విటీ అండ్ క్వాలిటీ. ఓకేనా, యాక్సెస్, ఈక్విటీ అండ్ క్వాలిటీ. ఓకే, ఇక్కడ మనకు స్వయం 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ వచ్చేసాయి. సో బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ది స్వయంలో నేను అడిషనల్గా చెప్తున్నాను 4 క్వాడ్రంట్ అప్రోచెస్. స్వయంని మనకి 4 మెథడ్స్లో మనకి అందిస్తున్నారు. ఒకటేంటి అంటే వీడియో లెక్చర్స్, ఇది కూడా అడుగుతున్నాడు. ఓకేనా, అందుకని ఇందులోనే ఇచ్చాను నేను.
ఇట్ ఫాలోస్ 4 క్వాడ్రంట్ అప్రోచెస్. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ కోర్సెస్ అనేది 9th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు సంబంధించిన అన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట. 9th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళకు ఉపయోగపడేవి. 4 క్వాడ్రంట్ అప్రోచ్ అంటే 4 మెథడ్స్లో ఈ క్లాసెస్ అనేవి మనకు అందిస్తున్నారు, ఆన్లైన్ కోర్సెస్ అనేవి అందిస్తున్నారు. దేని ద్వారా అంటే వీడియో లెక్చర్స్ ద్వారా, రీడింగ్ మెటీరియల్, అలాగే మెటీరియల్స్, సెల్ఫ్ అసెస్మెంట్ అంటే క్విజ్, టెస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. డిస్కషన్ ఫార్మ్స్ ఉంటాయి. నాలుగు మెథడ్స్ ఉంటాయి. అంటే వీడియో లెక్చర్స్ ఉంటాయి, వాళ్ళే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ది ఇంకోటి అంటే సెల్ఫ్ అసెస్మెంట్, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి విజెస్, టెస్ట్ కూడా ఉంటాయి. అలాగే డిస్కషన్ ఫామ్ కూడా ఉంటుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఇలాంటి క్లారిఫై చేసుకోవడానికి ఫామ్స్ ఉంటాయి. అవి ఫిల్ చేసి మన డౌట్ అని అడిగితే వాళ్ళు హెల్ప్ డెస్క్లో మనకి డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకేనా? ఇప్పుడు స్వయం ప్లాట్ఫామ్ గురించి అర్థమైంది. సో నెక్స్ట్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్స్? ఏమంటున్నాడు, ఏ మెథడ్ లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్స్కి వీటిల్లో సంబంధించింది ఈ ఆప్షన్స్లో అని చెప్పి అడుగుతున్నాడు. ఓకేనా? లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్స్ అంటే ఏంటి అంటే మెయిన్గా నేర్చుకునేవాడే మెయిన్, అంటే ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంటే మెయిన్ అనమాట. మెయిన్గా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇచ్చాను మీకు, ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద ఒక 10 మందికి ఇచ్చి ఆ 10 మంది కలిపి మీరు ఒక గ్రూప్ డిస్కషన్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఆ టాపిక్ మీద నాకు ఒక 20 లైన్స్ రాసుకుంటారండి అన్నాను అనుకోండి. ఇక్కడ ఏంటి, సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళే లెర్న్ చేస్తున్నారు ఆ టాపిక్ గురించి. వెంటనే ఏ లైబ్రరీకో వెళ్ళి లేదా ఏ గూగుల్లోనే సెర్చ్ చేసి కొంత మ్యాటర్ అనేది మీరే అర్థం చేసుకుని దానికి సంబంధించి రాశారనుకోండి. వచ్చాక నేనేం చేశాను, జస్ట్ ఇందులో ఏమేమి తప్పులు, అలాగే మీకు కొంచెం బూస్టింగ్ ఇచ్చాను అంతే. ఏంటి, మీరే స్టూడెంటే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు, స్టూడెంటే డిస్కస్ చేస్తాడు, స్టూడెంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తాడు. ఓకేనా? అంటే స్టూడెంట్ అనేది యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంటుంది. లెర్నింగ్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్స్ అంటే అదే, లెర్నరే సెంటర్ పొజిషన్లో ఉంటాడు అని. సెంటర్ అంటే మెయిన్ పొజిషన్ అనమాట. సో ఏమేమిటి అని అడుగుతున్నారు. యాక్టివ్ లెర్నింగా, కోఆపరేటింగ్ లెర్నింగా, ఇండక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగా, ప్యాసివ్ లెర్నింగా అని అడుగుతున్నారు. దీంట్లో ఏమేం కరెక్టో చూద్దాం. అసలు లెర్నింగ్ టీచింగ్ మెథడ్స్ అంటే ఏంటో చూసాం కదా. లెర్నర్స్ సెంటర్డ్ మెథడ్స్ ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లెర్నింగ్. ఏం చెప్తున్నారు, మెయిన్గా లెర్నింగ్లో స్టూడెంట్స్ యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అదే లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ అని చెప్పారు. ఇందులో ఏమేమి ఉంటాయి, యాక్టివ్ లెర్నింగ్ అంతే కదా, స్టూడెంట్స్ అనేవాడు బాగా చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. ప్యాసివ్ లెర్నింగ్ కాదు. ప్యాసివ్ లెర్నింగ్ ఏంటంటే స్టూడెంట్ జస్ట్ లిజన్ చేస్తూ ఉంటాడు అనమాట. స్టూడెంట్ యొక్క మెయిన్ రోల్ ఏముండదు, దాన్ని ప్యాసివ్ లెర్నింగ్ అంటారు. యాక్టివ్ అంటే స్టూడెంటే మెయిన్ రోల్ తీసుకుని పార్టిసిపేట్ చేయడం. సో స్టూడెంట్ పార్టిసిపేషన్, డిస్కషన్స్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కలిపి యాక్టివ్ లెర్నింగ్ అంటారు. కరెక్టే, యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. కోఆపరేటివ్ లెర్నింగ్, అలాగే లెర్నింగ్ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ యొక్క డిస్కస్ చేసుకుని వాళ్ళ యొక్క గోల్ రీచ్ అవ్వడానికి, అంటే ఏంటి, నేను ఏ టాపిక్ ఇచ్చానో ఆ టాపిక్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కరెక్టే, కోఆపరేటివ్ లెర్నింగ్ ఉంటుంది. ఇండక్టివ్ లెర్నింగ్ అంటే స్టూడెంట్స్ డిస్కవర్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకుని దాని నుంచి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళే లెర్నింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 3 కరెక్టే. యాక్టివ్ లెర్నింగ్ కరెక్టే, కోఆపరేటివ్ లెర్నింగ్ కరెక్టే. ఒకరికొకరు గ్రూప్ డిస్కషన్లు చేసుకుని మరి వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు. అలాగే ఇండక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, అలాగే అంటే స్టూడెంటే కొత్త కాన్సెప్ట్స్ని డిస్కవర్ చేస్తాడు విత్ ఎగ్జాంపుల్స్తో. మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాడు. ఈ 3 కరెక్టే. కానీ ప్యాసివ్ లెర్నింగ్ కాదు, అంతే కదా. స్టూడెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, లెర్నర్ సెంటర్డ్ అంటేనే స్టూడెంట్ సెంటర్డ్. సో పాసివ్ అంటే ఏంటి, అతని పార్టిసిపేషన్ ఎక్కువ ఉండదు అని అర్థం. సో ఇది కాదనమాట. సో ఏబిసి అనేవే కరెక్ట్. ఓకేనా? సో యాక్టివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, ఇండక్టివ్ లెర్నింగ్, ఇవి లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇక్కడ లిస్ట్ 1లో ఏమి ఇచ్చారు మనకి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ ద లిస్ట్ 2. ఫస్ట్ లిస్ట్లో ఏమో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇచ్చారు, సెకండ్ లిస్ట్ ఏమో టెక్నిక్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఎఫెక్టివ్నెస్. అంటే ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్కి మనం ఇది మ్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా? అందులో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి అనే దాన్ని మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్ అంటే ఏంటి, సామాన్యంగా ఒకరికొకరు ఎదురుపడి మనం
టీచింగ్లో ఒకరికొకరు ఎదురుగా టీచ్ చేసి లర్న్ చేయడం. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లెర్నింగ్లో ఏంటి, మనకి టీచరు స్టూడెంట్ ఎదురుగుండానే ఉండటం వల్ల ఏంటి డిస్కషన్స్, ఏదైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవడాలు, లేదంటే పక్కన వాళ్ళతో డిస్కషన్స్ చేసుకోవటాలు, అలాగే రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఒకరికొకరు క్వశ్చన్ చేసుకుని ఆన్సర్ చేయటాలు అన్నీ ఉంటాయి. సో దీనికి ఆన్సర్ చూడండి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్ అంటే మనకి రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ కపుల్డ్ విత్ ద డిస్కషన్స్ అనమాట. ఎందుకని డైరెక్ట్గా మనం క్వశ్చన్ చేయొచ్చు, డౌట్స్ అడగచ్చు, అలాగే డిస్కస్ చేసుకోవచ్చు పక్కన వాళ్ళతో. సో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్కి ఈ టెక్నిక్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ది ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ ఇంట్లో నుంచి కూర్చునైనా సరే మనం చదువుకోవటం, ఓకేనా, ఇంట్లో నుంచి కూర్చునైనా సరే మనం లర్న్ చేసే మెథడ్స్ అనమాట. ఇందులో ఏంటి అంటే మనకు యూనిట్స్ ప్రొవైడ్ చేస్తారు, మెటీరియల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు యూనిట్ వైజ్గా, ఓకేనా. సెల్ఫ్ పేస్డ్ వాళ్ళే మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, కంటెంట్ యూనిట్ వైజ్గా, ఓకేనా, స్టెప్ బై స్టెప్ యూనిట్ వైజ్గా. సో మాడ్యులర్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ అని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీనికి ఇది మ్యాచ్ అవుద్ది, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్. నెక్స్ట్ ఇండివిజువలైజ్డ్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, టీచర్ ఏం చేస్తాడు అందరికీ కలిపి చెప్తా ఉంటారు. ఇక్కడ అలా కాదనమాట, ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ యాప్స్ బోర్డు ఉన్నాయా, ఇప్పుడు లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్, ఇవన్నీ ఏంటి మనకు తగ్గట్టుగా ఉంటుంది, మనకు తగ్గట్టుగా చెప్తా ఉంటుంది, మనకు తగ్గట్టుగా పిట్స్ బ్లాంక్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది, క్వశ్చన్స్ టెస్ట్ క్విజెస్ అడుగుతూ ఉంటుంది, మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇండివిజువలైజ్డ్ మెథడ్స్ అనమాట. ఇందులో ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ప్యాకేజ్ ఉంటుంది, అంటే మన పేస్ని బట్టి, పేస్ అంటే మన యొక్క వేగాన్ని బట్టి, మన యొక్క అవసరాలను బట్టి దాని యొక్క ప్యాకేజ్ అనేది, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, అవునా. సో అది ఇండివిజువలైజ్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్, ఓకే. నెక్స్ట్ ఇది ఆన్లైన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, అందులో ఎలాంటి టెక్నిక్స్ వాడతాం మనం, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం స్వయం, మూక్స్, ఇవన్నీ ఏంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. దీని ద్వారా మనం రకరకాల కోర్సెస్ అనేవి ఫ్రీగా ఆన్లైన్లో మనం నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా, సో ఆన్లైన్ మెథడ్స్ అనగానే మనకేంటి యూజెస్ స్వయం అండ్ బుక్స్, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. సో దీంతో ఇది మ్యాచ్ అయింది. సో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ మెథడ్ ఏమో రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ కపుల్డ్ విత్ డిస్కషన్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ అని ఇస్తే ఇంట్లో కూర్చుని మనం నేర్చుకోవచ్చు, చెప్పాను కదా, ఇంట్లో కూర్చునే మనం లర్న్ చేయొచ్చు, ఓకేనా. ఇది కూడా ఆన్లైన్ లెర్నింగే, ఎక్కడి నుంచి అయినా మనం లర్న్ చేయొచ్చు. కానీ దీనికి మనకి ఏముంటాయి, మాడ్యులర్గా ఒక మోడల్స్లో ఒక యూనిట్ వైజ్గా మనకి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇండివిజువలైజ్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, మనకి చెప్పాను కదా, మనకి ఈ యాప్స్, లెర్నింగ్ యాప్స్ ఎగ్జాంపుల్. సో అలాంటి వాటికి ఎలా ఉంటుంది, మనకి తగ్గట్టుగా, మన అవసరాలు, మన పేస్కి తగ్గట్టుగా ఉంటుంది అనమాట, మన వేగానికి తగ్గట్టుగా ఇండివిజువలైజ్డ్గా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు ప్రతి స్టూడెంట్ మీద. సో ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇండివిజువలైజ్డ్గా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఏమో స్వయం అండ్ మూక్స్, ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ద లెర్నింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫార్మల్ ఎన్వైరన్మెంట్ ఈ స్టడీడ్ బై. ఏమని చెప్తున్నారు, ఒకవేళ ఒక ఫార్మల్ ఎన్వైరన్మెంట్లో, ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో, ఒక కాలేజ్లోనో మీరు చదువుకుంటున్నారు అనుకోండి, ఆ లర్నింగ్ గురించి ఎవరైనా దాని గురించి ఏదైనా రీసెర్చ్ కానీ ఏదైనా స్టడీస్ చేస్తుంటే, దాని మీద ఒక రీసెర్చ్ చేస్తుంటే, ఇట్ ఈ స్టడీడ్ బై, ఎవరు స్టడీ చేస్తారు దాని మీద అంటే ఫస్ట్ వన్ ఆంథ్రోపాలజిస్ట్ అని ఇచ్చాడు. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు, మనకి ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏంటంటే కల్చర్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఏమంటారని అడుగుతున్నాం. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ పేర్లోనే ఉంది. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్స్కి సంబంధించిన ఈ ఫార్మల్ లెర్నింగ్ అనేది స్కూల్స్లో, కాలేజెస్లో ఒక స్ట్రక్చరల్ కరిక్యులంలో ఎలా ఏర్పాటు అవుతుంది, వాళ్ళ యొక్క ఆర్గనైజింగ్, వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నిటి గురించి వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ అంటే మెంటల్ డిజార్డర్స్ గురించి లర్న్ చేసే వాళ్ళని, స్టడీ చేసే వాళ్ళని క్లినికల్ సైకాలజిస్ట్ అంటారు. సోషల్ బిహేవియర్ గురించి కనుక వాళ్ళు స్టడీ చేస్తుంది వాళ్ళని సోషల్ సైకాలజిస్ట్ అంటారు. అంటే సొసైటీలో హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి అనమాట. సో నెక్స్ట్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇండికేటివ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఏం చెప్తున్నాను, ఎవాల్యుయేషన్ సిస్టమ్, ప్రజెంట్ ఉన్న ఎవాల్యుయేషన్ సిస్టంలో ఏది కొత్తగా క్రియేటివ్గా ఉంటుంది, ఏ సిస్టమ్ క్రియేటివ్గా ఉంది అని అడుగుతున్నాను. ఇండికేటివ్ ఆఫ్ ఇన్నోవేషన్కి ఒక ఇండికేటివ్గా ఉన్నది అంటే
ఫస్ట్ది సెమిస్టరైజేషన్ సిస్టమ్ అని అడుగుతున్నాడు. సెమిస్టరైజేషన్ సిస్టమ్ ఏంటి అంటే అసలు ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంటే ఏంటి అసలు అంటే ఒక స్టూడెంట్స్ని కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని ఒక సర్టైన్ స్టేజ్ తర్వాత అని చెప్పి మనం అసెస్ చేసే ప్రాసెస్ని ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంటారు. ఎలా అసెస్ చేస్తారు మ్యామ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్స్లో చూడండి, యాన్యువల్ ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు? వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇయర్ అంతా ఏం నేర్చుకున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికే కదా. సో సెమిస్టరైజేషన్ సిస్టమ్ కూడా అంతే. కాలేజెస్లో మనం ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, సెమిస్టర్స్ అంటే 6 monthsకి ఒకసారి, ఇయర్లీ 2 times. సో ఆ సిస్టమ్ అనేది ఇన్నోవేటివ్ సిస్టమా? కాదు. ప్రాజెక్ట్, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉంది మనకి. ప్రాజెక్ట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. నెక్స్ట్ చూద్దాం. ప్రాజెక్ట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంటే మనకి ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అన్నీ ఇస్తారు కదా కాలేజెస్లో. వాటిల్లో రియల్ లైఫ్ టాస్క్ మీద వాటి మీద అసైన్మెంట్స్ చేసుకురండి, ప్రాజెక్ట్స్ చేసుకురండి అని ఉంటాయి, ఇస్తారు కదా. ఇది ఒక ఎవాల్యుయేషన్ సిస్టమా, కొత్తగా వచ్చిన ఎవాల్యుయేషన్ సిస్టమా, ఇన్నోవేటివా అని అడుగుతున్నారు. అది కూడా కాదు. నెక్స్ట్ ఇది చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇందులో మన కోర్సెస్ని మనమే చూస్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్కెటింగ్ స్టూడెంట్ అనుకోండి, మార్కెటింగ్లో నాకు కోర్ ఇదేదో కావాలి ఒక సబ్జెక్ట్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు, ఓకేనా. సో ఆ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, దానికి సంబంధించి మనం ఏదైనా స్కిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎలెక్టివ్ స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి క్రెడిట్స్ ఎర్న్ అవుతాం. క్రెడిట్స్ ఎర్న్ అవటం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెటింగ్ ఉందనుకోండి, మార్కెటింగ్లో నేను సంథింగ్ ఏదో కోర్ సబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి. కోర్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత అందులో ఏం చేశానంటే దానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ అయ్యాను. క్లాసెస్ అటెండ్ అయితే ఏంటంటే ఇప్పుడు మంత్కి ఇంత క్రెడిట్స్ అని ఇస్తారు, ఓకేనా. 4 hours అటెండ్ అయితే ఒక 40 credits ఇలా ఇస్తారనమాట. అలా మినిమం ఇంత అని ఉండాలన్నమాట ఒక కోర్స్ కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి. అంటే ఒక 20 credits అలాగా మార్క్ వెయిటేజ్ ఇస్తారనమాట, ఓకేనా. 20 credits ఉంటేనే ఆ కోర్స్ కంప్లీట్ అయినట్టు. సిజిపిఏ అంటే లాస్ట్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎవరు ఇస్తారంటే క్రెడిట్ గ్రేడింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారనమాట. అదొక సిస్టమ్. క్రెడిట్ గ్రేడింగ్ అంటే మనకు తెలుసు కదా, 10 points, A+, A, B అలా మనకి గ్రేడింగ్ ఇస్తారు కదా, అలా ఇస్తారనమాట. సో అలో ఇంటర్ డిసిప్లైనరీ లెర్నింగ్, దీనివల్ల ఒక డిసిప్లైన్ అనేది ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్లో కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది కొత్తగా మనకి ఇన్నోవేటివ్గా ఉంది కాబట్టి అది మనకి వన్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్ సిస్టంలో ఇన్నోవేటివ్ సిస్టమ్ అనమాట. అందుకే ఆన్సర్ ఇది. అలాగే ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనమే ఇది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్, మెజరబుల్ అవుట్కమ్స్. అంటే MCQs, స్ట్రక్చర్ టెస్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అలా పెట్టడం అనమాట. MCQs టెస్ట్ చేయడం, ఒక స్ట్రక్చర్ వైజ్లో అంటే యూనిట్ టెస్ట్ ఇలా కండక్ట్ చేస్తారు కదా, అది ఆబ్జెక్ట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంటే. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే బయటికి తీసుకురావటం, దేని గురించి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేయడం, మనం ఒకసారి చెక్ చేయడం అనమాట. సో ఇది కూడా మనకి ఇన్నోవేషన్ ఏమీ కాదు. సో మనకి ఎక్కడ ఆన్సర్ ఏంటంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. సో నెక్స్ట్ చూద్దాము. ద క్లాసిఫికేషన్ సిస్టమ్ దట్ డిస్క్రైబ్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, క్లాసిఫికేషన్ సిస్టమ్ దట్ డిస్క్రైబ్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ అంటే ఏ సిస్టము లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే లెవెల్స్ ఆఫ్ టీచింగ్, బ్లూమ్స్ టాక్సోనమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, సిస్టమ్ అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్, నన్ ఆఫ్ ద అబోవ్. యాక్చువల్లీ బ్లూమ్స్ టాక్సోనమీలోనే మనకేంటంటే లెర్నింగ్ అనేది ఒక హైరార్చీలో చెప్పారు. హైరార్చీ అంటే స్టెప్ బై స్టెప్, టాప్ టు డౌన్ అప్రోచ్ అంటారు కదా, అలా స్టెప్ బై స్టెప్ చెప్పారనమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్లు ఎలాగ మనం లెర్న్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. సో బ్లూమ్స్ టాక్సోనమీదే ఆన్సరు. అసలు బ్లూమ్స్ టాక్సోనమీలో ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ లెవెల్ ఏంటి, మెమరీ లెవెల్ అని చెప్పారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏదైనా ఇప్పుడు ఒక చిన్న పిల్లలుగా ఉంటాం, లెర్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎగ్జాంపుల్ మన స్కూల్లో స్టడీసే తీసుకోండి, ఫస్ట్ మెమరీ లెవెల్తో స్టార్ట్ చేస్తాం. అవునా, మనకి ఏదైనా ABCDలు ఇచ్చారు, అర్థం చేసుకుంటామా దాన్ని? అర్థం చేసుకోము. అప్పుడు మనం చాలా చిన్న ఏజ్, మన IQ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం కేవలం రిమెంబర్ చేస్తాం, రీకాల్ చేస్తాం. ఇప్పుడు టేబుల్స్ ఇచ్చారు, 3rd classలో ఏదో చదువుతున్నాం, టేబుల్స్ ఇచ్చాం, దాని టీచర్ ఏం చెప్తే అది మనం రిపీటెడ్గా చెప్తూ మనం నేర్చుకుంటాం. దాన్ని మెమరీ లెవెల్ అంటారు. అంటే జస్ట్ రిమెంబర్ చేసుకుంటాం, గుర్తు పెట్టుకుంటాం టీచర్ చెప్పింది అంతే.
నెక్స్ట్ ఆ లెవెల్ తర్వాత మనం ఏం చేస్తాం, అండర్స్టాండింగ్ లెవెల్కి వెళ్తాం. అవునా, ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు స్టూడెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సమ్మరీ అప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. అలా వాట్, ఎందుకు ఇది మ్యామ్, ఏంటిది అని చెప్పేసి మనకి క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. దాన్ని అండర్స్టాండింగ్ లెవెల్ అంటారు. సో ఓకే, అది అయిపోయింది మనకి. అప్పుడు మనకి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసాం. 10th క్లాస్ ఆ టైంలో మనకి హైయెస్ట్ లెవెల్ అనుకోండి. అంటే ఓన్గా థింక్ చేయడం. ఒక లర్నింగ్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది, మనమే అనాలిసిస్ చేయటం. ఇలా ఎందుకు చేయకూడదు, అలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి, దానికి మీరే ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది మీరు క్రియేట్ చేశారని అంటే క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా, ఒక ప్రాబ్లం ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్పి నేను ఒక 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాను అనుకోండి, మీరే సాల్వ్ చేసేస్తూ ఉంటారు ఆ ఏజ్లో. అవునా, సో రిఫ్లెక్టివ్ లెవెల్, దాన్ని హైయెస్ట్ లెవెల్. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందుకే ఒక స్కూల్తో నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మెమరీ లెవెల్ అంటే లోయెస్ట్ లెవెల్, జస్ట్ రిమెంబర్ చేస్తాం అంతే. అదే అండర్స్టాండింగ్ లెవెల్లో మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్, సమ్మరైజ్ చేస్తాం. ఓకేనా, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అందుకని అండర్స్టాండ్ అన్నారు. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ అంటే మనమే క్రియేట్ చేయడానికి చూస్తాం, మనమే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇండిపెండెంట్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. సో అవి 3 లెవెల్స్ అనమాట. సో ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎవరిచ్చారు, క్లాసిఫై చేశారంటే బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, దీనికి ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాము. ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్ క్రియేట్స్ ఏ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్. అసలు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ అంటే ఏంటి అంటే, ఇది ఎవరిచ్చారు అంటే విగాట్స్కి అనే ఆయన ఇచ్చారనమాట. ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ అంటే ఏంటి, ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఒకవేళ లర్నర్కి గనక నేర్చుకోవడం అనేది కష్టంగా ఉందనుకోండి, అలోన్గా నేర్చుకోలేకపోతున్నాడు అంటే, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏం చేస్తారు అంటే, ఒక గైడెన్స్తో, ఒక టీచర్ యొక్క గైడెన్స్తో, నాలెడ్జబుల్ పర్సన్ లేదా టీచర్ యొక్క గైడెన్స్తో తన కనుక లర్న్ చేస్తుంటే దాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ స్టేజ్ అంటారు. ఓకే, సో ఆ ఇంటరాక్షన్ అనేది టీచర్కి స్టూడెంట్కి మధ్య ఇంటరాక్షన్ని ఆ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అంతే కదా, లర్నింగ్ ఏం చేస్తుంది ఇక్కడ మనకి, డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అక్కడ ఆన్సర్ డెవలప్మెంట్ అనమాట. డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందా టీచర్కి స్టూడెంట్కి, కాదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా, డిస్టార్షన్ క్రియేట్ చేస్తా, కాదు. డెవలప్మెంట్ క్రియేట్ చేస్తా. ఓకే, ఆన్సర్ అదనమాట. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే అదొక స్థితి, స్టేజ్. ఏ స్టేజ్లో అంటే లర్నర్ కనుక తనకు తానుగా నేర్చుకోలేకపోతే ఎవరైనా గైడెన్స్తో కానీ, ఎవరైనా హెల్ప్తో కానీ, టీచర్ హెల్ప్తో కానీ నేర్చుకుంటుంటే దాన్ని ఏమంటారు అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. దాన్ని విగాట్స్కి ఇచ్చారనమాట. నెక్స్ట్ దానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీస్. లెర్నింగ్ థియరీస్ ఉన్నాయి కదా, ఆ లెర్నింగ్ థియరీస్లో బిహేవియరల్ థియరీకి మరియు కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీకి ఒక బ్రిడ్జ్గా ఇంకో థియరీ ఉందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీస్. అవి ఏంటి అని తెలుసుకుందాం. అసలు బిహేవియరల్ అంటే ఏంటి, కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏది బ్రిడ్జ్గా యాక్ట్ చేస్తుందో తెలుస్తుంది. In psychology, learning theories are developed mainly grouped in behavioral, cognitive and humanistic approaches. Okay, so first ఏంటి అంటే సోషల్ లెర్నింగ్ థియరీ. సోషల్ లెర్నింగ్ థియరీ అనేది మనకి బిహేవియరల్ని కాగ్నిటివ్ని కనెక్ట్ చేస్తుంది. ఎలాగా అనేది చూద్దాము. అసలు బిహేవియరల్ థియరీ తెలిస్తే మనకు అర్థమవుతుంది. బిహేవియరల్ థియరీ ఎవరు ఇచ్చారంటే లెర్నింగ్ థియరీస్లో ఇది జేబీ వాట్సన్ ఇచ్చారు. జేబీ వాట్సన్ ఏం చెప్పారు అంటే, మనం ఎప్పుడు ఈ లర్నింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనం నేర్చుకోవడం అనేది రకరకాలుగా నేర్చుకుంటాం. మనం కొంతమంది ఏంటంటే అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు, అంతేనా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. ఫోకస్ ఆన్ అబ్జర్వల్ బిహేవియర్, స్టిములస్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, డాగ్తో ఇది చెప్పారనమాట. ఏం చెప్పారు అంటే, ఒక అతను ఏం చేశాడంటే డైలీ అన్నం పెడతారు కదా, ఫుడ్ పెడతారు కదా డాగ్కి. ఆ ఫుడ్ పెట్టేటప్పుడు ఏం చేసేవారంటే బెల్ రింగ్ చేసేవాళ్ళు. బెల్ రింగ్ చేస్తుంది అంటే ఫుడ్ పెడతారని అర్థం అంట. ఆటోమేటిక్గా బెల్ రింగ్ చేస్తే చాలు దాని నోట్లోంచి సలైవా రావడం మొదలైంది. ఓకేనా, అది ఏం లర్న్ చేసింది, దాని బ్రెయిన్కి ఏం ట్రైన్ చేశారంటే, ఇక్కడ స్టిమ్యులస్ అంటే ఏంటి, ఏదైనా ఆయుధం అంటే ఏదైనా ఒక దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఏం రెస్పాండ్ అవుతుంది ఇక్కడ, డాగ్ రెస్పాండ్ అవుతుంది. ఎలాగా, ఫుడ్ ఇస్తారు. స్టిమ్యులస్ అంటే ఒక ఏదో ఒక లర్నింగ్కి సంబంధించి మనం ఏదో ఒకటి పెట్టాం. ఇప్పుడు బెల్ అనేది పెట్టాం, ఓకేనా, బెల్ని కొడితే ఫుడ్ పెడతారు, అదే స్టిమ్యులస్, దానికి రెస్పాండ్ అవుతుంది అది.
సో అబ్జర్వర్ బిహేవియర్, దానికి అలా అలవాటు చేసేసారనుకోండి, లాస్ట్ కొన్ని రోజులు ఏమవుతుంది, బెల్ కొట్టగానే ఆటోమేటిక్గా సెలైవో మొదలైందంట ఆ టెస్ట్లో. టెస్ట్ చేశారు ఒక డాగ్తో. సో స్టిమ్యులస్ రెస్పాన్స్, దీన్నే స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ అని కూడా అంటారు. అంటే బిహేవియర్ అబ్జర్వ్ చేయటం ద్వారా నేర్చుకోవడం. ఓకే బెల్ అనేది, ఓకే బెల్ కొడితే ఫుడ్ పెడతారు అని అబ్జర్వ్ చేసింది ఆ డాగ్. ఓకే, అలాగే చిన్నపిల్లలు అంతే, మనకి ఏదైనా చెప్తున్నాం అనుకోండి, చెప్పేదానికన్నా మనల్ని చూసి నేర్చుకుంటారు. అవునా, పసిపిల్లలు ఏం చేస్తారు, చూసి నేర్చుకుంటారు. సో దాన్ని బిహేవియరల్ థియరీ అంటారు, అంటే బిహేవియర్ ద్వారా లర్నింగ్ చేయటం. నెక్స్ట్ ది కాగ్నిటివ్ థియరీ. కాగ్నిటివ్ థియరీ ఎవరు ఇచ్చారంటే జీన్ ప్యాగెట్ అని ఆయన ఇచ్చారు. ఇదేంటంటే మెంటల్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, మెంటల్ ప్రాసెస్ మీద ఎలా ఫోకస్ చేస్తుంది మ్యామ్ అంటే, మనం థింకింగ్ ద్వారా, అండర్స్టాండింగ్ ద్వారా మనం లర్న్ చేసుకుంటాం. అవునా, మెంటల్ ప్రాసెస్ అంటే మైండ్తో సంబంధించి లర్నింగ్ అనేది. అంటే మనం ఆలోచిస్తాం, అర్థం చేసుకుంటాం, దానికి ఒక రీజన్ లాగుతాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి మనకి అంటే, ఒక మైండ్ అనేది తీసుకుని మనకు ఆ పవర్ వచ్చినప్పుడు. ఎప్పుడు మనం ఒక ఏజ్ వచ్చింది, ఒక 14-15 years వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, థింకింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది ఎందుకు వచ్చింది, అదేంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అర్థం చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం, దాని మీద రీజన్స్ రాగటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో అది వన్ టైప్, అలా కూడా మనం లర్న్ చేస్తూ ఉంటాం. అది జీన్ ప్యాగెట్ చెప్పారు, దాన్ని కాగ్నిటివ్ థియరీ అంటారు. ఓకేనా, కాగ్నిషన్ అంటేనే మైండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది సోషల్ లర్నింగ్ థియరీ. ఇక్కడ ఇది ఆల్బర్ట్ బందూరా ఇచ్చారు. ఇదేం చేస్తా అంటే, లర్నింగ్ హ్యాపన్స్ త్రూ అబ్జర్వేషన్, ఇమిటేషన్ బోత్. ఇక్కడ చూసారా, సోషల్ లర్నింగ్ థియరీ ఏం చేస్తుంది, బోత్ బిహేవియర్. అతను ఏం చెప్తున్నారంటే, మనం లర్నింగ్ అనేది ఎలా నేర్చుకుంటాం అంటే, అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటాము, అలాగే ఇమిటేషను ద్వారా నేర్చుకుంటాము. అబ్జర్వేషన్ అంటే చూసి నేర్చుకుంటాము, అలాగే మనము ఒక మైండ్ ప్రాసెస్ ద్వారా కూడా, మెంటల్ ప్రాసెస్ ద్వారా కూడా నేర్చుకుంటాం. అంటే ఏం లేదు, ఇంటర్నల్ థింకింగ్ ద్వారా, బిహేవియరిజం ద్వారాను నేర్చుకుంటాము, కాగ్నిషన్ ద్వారా కూడా నేర్చుకుంటాము, రెండింటి ద్వారాను నేర్చుకుంటాం అని చెప్పారు అంతే. సో ఈ రెండింటిని, బిహేవియరల్ థియరీని, కాగ్నిటివ్ థియరీని, రెండింటిని కనెక్ట్ చేసేది ఏంటి అంటే సోషల్ లర్నింగ్ థియరీ. ఓకేనా, అందుకని ఆన్సర్ ఏంటి అంటే సోషల్ లర్నింగ్ థియరీ ఆన్సర్. సో మనకి నెక్స్ట్ చూద్దాము 9th one, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ మెథడ్స్ విత్ ద ఆన్లైన్ లర్నింగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ హైబ్రిడ్ అప్రోచ్ టు టీచింగ్. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్. ఇక్కడ చూడండి, ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ మెథడ్స్ విత్ ఆన్లైన్ లర్నింగ్ అంటే, ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ మెథడ్స్ని యూజ్ చేస్తూ, అంటే ఫేస్ టు ఫేసే లర్న్ చేస్తాం, కానీ ఆన్లైన్ ద్వారా కనుక లర్న్ చేస్తే ఆ మెథడ్ని ఏమంటారు? ఫస్ట్ ఇదేంటి, సింక్రానిస్ లర్నింగ్ అని ఇచ్చారు. అసలు సింక్రానిస్ లర్నింగ్ అంటే ఏంటంటే, లర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ రియల్ టైం, అంటే సేమ్ ఇంటరాక్షన్, ఇప్పుడు లైవ్ అనమాట. ఓకేనా, అంటే రియల్ టైంలో కనుక, అంటే అప్పటికప్పుడు లైవ్లో నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఉంది, జూమ్ మీట్స్ ఉన్నాయి, లేదా గూగుల్ మీట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సింక్రానిస్ లర్నింగ్సే. సో కదా అసింక్రానిస్ లర్నింగ్. అసింక్రానిస్ లర్నింగ్ అంటే ఇట్ హ్యాపెన్స్ అట్ ద లర్నర్స్ ఓన్ పేస్. ఓకేనా, లర్నర్స్ అనేవాళ్ళు తన యొక్క వేగానికి తగ్గట్టుగా నేర్చుకుంటుంటే, అంటే లర్నింగ్ యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లాంగ్వేజ్ లర్నింగ్, మ్యాథ్స్, ఇవన్నీ ఏంటంటే ఏఐ టీచ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు మనకి యొక్క స్పీడ్కి తగ్గట్టుగా, లేకపోతే టీచర్ అనేవాళ్ళు మనకి స్పీడ్ తగ్గట్టుగా ఉంటారనమాట. స్టూడెంట్ టీచర్ సెంటర్డ్ అప్రోచ్. ఓకే, సో అదా లేదా డిస్టెన్స్ లర్నింగా, అంటే స్టూడెంట్ టీచర్ ఫిజికల్గా సపరేట్గా ఉంటారు. అంటే ఏంటి, క్లాస్ రూమ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మెటీరియల్స్లో ఆన్లైన్లోనో ఏదో పంపిస్తారు వాళ్ళు, మనమే నేర్చుకుని చదువుతాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ తెలుసు కదా. సో అదా, ఎగ్జాంపుల్ ఇగ్నో అలాంటివి అనమాట. అదా లేదా బ్లెండెడ్ లర్నింగా. బ్లెండెడ్ లర్నింగ్ అంటే ఏంటంటే రెండు కలిపిన లర్నింగ్. ఓకే, ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ మెథడ్ విత్ ఆన్లైన్ లర్నింగ్, దాన్ని బ్లెండెడ్ లర్నింగ్ అంటారు. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.